The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Exodus 14:10-15 response, 16 response. నిర్గమకాండము 14వ అధ్యాయము 10 నుండి 16 వచనాలు మార్చి చదువుకుంటాం. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులొకటి మేలని చెప్పిరి. యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను, మీరు ఊరికే ఉండవాలని ప్రజలతో చెప్పాను. మేము ఈ కర్రనెత్తి ఆ సముద్రం వైపున చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచిపోదురు. ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for this wonderful privilege, O Lord, given unto us to enter into thy courts for this prayer meeting. మా ప్రేమలైనటువంటి మా తండ్రి ప్రభా, మరి యొక్క ప్రార్థన కొరకై నీ ఆవరణంలోని ప్రవేశించేటువంటి అద్భుతమైన ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for helping us in the time of singing. పాటల సమయంలో ప్రభా మీరు మాకు సహాయపడినందుకు మీకు వందనాలు. And also we praise thee for everyone, O Lord, who has entered into thy courts. అంతేకాదు ప్రభా నీ ఇంట్లో ప్రవేశించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Other dear ones also who are still on their way may be brought, O Lord, quickly and also safely. ప్రభా ఎవరైతే ప్రియులైనటువంటి వారు ఇంకా మార్గంలో ఉంటున్నారో అలాంటి వారు కూడా ప్రభా త్వరగా రాగలటానికి నీ ప్రభా మరి సురక్షితంగా రాగలటానికి సాయం చేయండి. Our time which we spend in thy presence may be eternally profitable unto every one of us. ప్రభా మరి మా సన్నిధిలో గడిపేటువంటి సమయం వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నిత్యత్వానికి ప్రయోజనకరమైనదిగా చేయండి. As the blood-born children of Lord Jesus Christ, O Lord, we thank thee for the privilege given unto us to address thee as our Abba and Father and bring forth our petitions before thy throne of grace. నీ రక్తం చేత కొనబడిన నీ యొక్క బిడ్డలుగా తండ్రి ప్రభా మీ కృపా సింహాసనం మీదకు మా విన్నపమును తీసుకురావడానికి అబ్బా తండ్రి అని మేము సంబోధించడానికి భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. Before we pray, O Lord, prepare our hearts by the ministration of the words of life by the Holy Spirit. ప్రభా మరి ప్రార్థన చేసేదాని ముందుగా నేను పరిశుద్ధాత్మ చేత తండ్రి ప్రభా మరి జీవమైనటువంటి మాటలను మాకు అందజేయమని ప్రార్థన We are చేస్తున్నాము. bringing all of us under the sprinkling of thy precious blood. అందరినీ కూడా ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాము. We are claiming thy promises. ఈ యొక్క వాగ్దానాలు ఎత్తి The పడుతున్నాము. enormous power in thy name may be our portion. O Lord, we may enjoy that power this evening. ప్రభా నీ యొక్క నామములో ఉన్నటువంటి గొప్ప శక్తి మా భాగమగును గాక. ఈ సాయంకాలం మా శక్తి మేము అనుభవించినట్లుగా చేయండి. We are expecting great things, O Lord. ప్రభా మీ ఎదురు నుండి గొప్ప సంగతులు మేము ఆశిస్తున్నాము. Our prayers may be feeble, they may be weak, but our God, O Lord, He is a great God, and wonderful answers we are expecting. ప్రభా మేము చేసే ప్రార్థనతో బలహీనమైనటువంటి అయినప్పటికీ మా దేవుడు గొప్పవాడు గనక ప్రభా అద్భుతమైనటువంటి జవాబులు మా ప్రార్థనకు వస్తాయని మేము ఎదురు God, చూస్తున్నాము. in the past He has performed wonderful things in our individual lives and also in our corporate lives. ప్రభా గతంలో ప్రభా వ్యక్తిగత జీవితంలోనూ ప్రభా మా యొక్క సమిష్టిగా మేము ఉండేటువంటి జీవితాలు అద్భుతమైనటువంటి కార్యాలను మీరు జరిగించారు. Depending upon thy faithfulness, we are approaching the throne of grace. అంచేత ప్రభా నీ విశ్వాసతపై ఆధారపడుతూ మీ కృపా సింహాసనం ఎదుటికి మేము రాగలుగుతున్నాము. Ascribing all glory into thy holy name, in Jesus' precious name we pray. సమస్తమైనటువంటి ప్రభా మహిమ మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి పెడుచున్నాం తండ్రి. Amen. We all know the context of Exodus chapter 14. నిర్గమకాండం 14వ అధ్యాయము ఈ సందర్భము మరి మనందరం కూడా తెలుసు అనుకుంటా. Nearly for 430 years they were slaves. The Israelites were slaves in the land of Egypt and they have just come out. దాదాపుగా 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా దాసులుగా ఉన్నారు. అప్పుడే వారు బయటికి God వస్తారు. performed so many wonders. The wonders which He performed never before. Such wonderful things He has performed before their eyes. అంటే వారు మరి కళ్ళ ఎదుట దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలని ఎన్నడూ ఎప్పుడు మరి ఎరగనటువంటి ఆశ్చర్యక్రియల్ని వాళ్ళ కళ్ళ ఎదుట దేవుడు చేశాడు. 10 wonders. 10 అద్భుతాలు జరిగించాడు. And they have come under the blood of the lamb and they come out of the land of Egypt. తర్వాత వారు ఆ గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ కిందకి రావటం ద్వారా
ఐగుప్తులో నుండి వారు బయలుపలికి వచ్చారు. Some of the Israelites may be thinking, our slavery is gone, our problems are over. కొందరు ఇశ్రాయేలు బహుశా ఈ రీతిగా అనుకుని ఉంటారు, ఇక మన బానిసత్వము గతించిపోయింది కనుక మనకి ఏ సమస్యలు ఉండవని వారు For అనుకున్నారు. 430 years we were suffering under the iron hand of Pharaoh. దాదాపుగా 430 సంవత్సరాలు ఈ యొక్క ఫరో యొక్క కఠినమైనటువంటి హస్తం కింద బాధపడతా ఉండినాం We are అనుకున్నారు. suffering day in and day out. ఆ దివారాత్రాలు మేము శ్రమ పడతా ఉండినాం. Now we have come into the blood of the Lamb. అయితే ఇప్పుడు గొర్రెపిల్ల రక్తం కిందకి We వచ్చాం. have come out of the land of Egypt. ఈ ఐగుప్తు దేశం నుండి వెలుపలికి వచ్చాం. Now our troubles are over. ఇప్పుడు మా సమస్యలు తీరిపోయాయి. Still, when that thought was ringing in their mind, ఈ తలంపు వాళ్ళ తలంపులో మరి వారు గింగురు అంటున్న సమయంలోనే and when they came forward, there was a Red Sea. వారు ముందుకు రాగానే అక్కడ ఎర్ర సముద్రం ఉంది. And they looked back what to do. ఇప్పుడు వెనకకి తిరిగి చూసారు ఏం చేయాలని. Shall we go in another way? అంటే వేరొక మార్గంలో వెళ్ళాలని చూసారు. Because how can we cross the Red Sea? అంటే ఎర్ర సముద్రం ఎలా దాటగలము? Oh, so lakhs of people crossing the Red Sea is a Hercules task. It is impossible. చూడండి, లక్షలాది మంది ఈ ఎర్ర సముద్రం దాటడం అనేది కష్టమైంది కాదు కానీ అసాధ్యమైనటువంటి పని. And when they looked back, to their sad surprise, the armies of Pharaoh are after them. తర్వాత వెనకకి తిరిగి చూసినప్పుడు వాళ్ళ ఎంతో విషాదకరమైనది ఆశ్చర్యపోయినటువంటి సంగతి ఏంటంటే ఈ ఫరో సైన్యాలు వారి వెంట తరుముతూ వచ్చారు. Now they are fixed in that situation. ఇప్పుడు ఆ పరిస్థితిలో వారు ఇరికిపోయారు. Brothers and sisters, సోదరి సోదరులారా, like the Israelites, sometimes we have to face this Red Sea crossing in our lives. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇశ్రాయేలు వలె ఈ ఎర్ర సముద్రం దాటేటువంటి అనుభవం గుండా వెళ్లాల్సి ఉంటుంది. You and I are born again. నీవు నేను తిరిగి We జన్మించాం. have come under the blood. మన రక్తం కిందకి వచ్చాం. Joyfully we have come out of the land of Egypt. ఎంతో సంతోషంతో ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చాం. And now Red Sea is there. ఇప్పుడు ఎదుట ఎర్ర సముద్రం ఉంది. Before you Red Sea and behind you the armies of Pharaoh. మీ ఎదుట ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యాలు. In Telugu there is a proverb, you all know it. తెలుగులో సామెత మీ అందరూ తెలుసు. ముందు నుయ్యి వెనక గొయ్యి. What to do? ముందు నొయ్యి వెనుక గొయ్యి, ఏం చేయాలని? Yes, what to do? ఇప్పుడు ఏం చేయాలి దానికి? And have you ever found yourself in such a situation in your life? మీ జీవితాల్లో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లు ఎప్పుడైనా అనుకున్నారా? Yes, many times. చాలా సార్లు. Probably because of your financial problems sometimes. బహుశా కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి మీకున్నటువంటి సమస్యలను బట్టి, And because of some family problems. లేక కొన్ని కుటుంబ సమస్యలను We never expected them. మనం ఎప్పుడు వాటిని ఊహించుండం. Yes, you cannot go forward, you cannot go backward also. ఆ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేము, వెనుకకు వెళ్ళలేము. Sometimes the problem in relation to your health. కొన్నిసార్లు సమస్యని ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చు. Sometimes the problems in the church. కొన్నిసార్లు సంఘంలో సమస్య. And in such situations what will happen? అలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? Our faith will be faltering. మన విశ్వాసం అనేటువంటిది కదిలిపోతుంది. And the hope what we got, wonderful future, it will be halted. తర్వాత మనకు ఉన్నటువంటి నిరీక్షణ, అద్భుతమైనటువంటి భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆ యొక్క తలంపు అక్కడే The నిలిచిపోతున్నట్టు life of ఉంటుంది. victory, what we enjoyed at the time of our salvation, it looks as if it is vanishing, the victory is vanishing. రక్షణ సమయంలో మనం పొందినటువంటి ఆ విజయ జీవితం అనేది ఇక కనుమరుగైపోతుంది, విజయం లేదన్నట్టు కనబడుతుంది. Many times, if you are a true child of God, may not be that much big magnitude, but you and I will be facing this type of Red Sea experience in our life. చాలా సార్లు మన దేవుని బిడ్డలమైనప్పుడు బహుశా ఇంత పెద్దగా కాకపోవచ్చు కానీ మన శక్తికి తగినట్టుగా ఇలాంటి ఎర్ర సముద్ర అనుభవాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. Why God allows the Red Sea experiences in the lives of the born again children? ఎందుకని తిరిగి జన్మించినటువంటి దేవుని పిల్లల జీవితంలో దేవుడి యొక్క ఎర్ర సముద్ర అనుభవాలు అనుమతిస్తాడు. Now you have left Egypt. మీరు ఐగుప్తును You have విడిచిపెట్టారు. come under the blood of the Lamb. మీరు గొర్రెపిల్ల రక్తం కిందకు వచ్చారు. Oh, with joyful song you have come out of Egypt. ఎంతో సంతోషంతో పాటలు పాడుతూ ఐగుప్తులను బయటకొచ్చారు. Few days everything is very happy. కొన్ని దినాలు అంతా సంతోషంగా And నడిచింది. suddenly from an unexpected side some problem. Every one of us who are sitting here, if you are a true child of God, in some area or other, you must have faced this experience already. కాబట్టి అకస్మాత్తుగా అనుకోకుండా అన్ని బాగా జరుగుతున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరం కూడా తిరిగి జన్మించిన దేవుని బిడ్డలం అవుతాయి. ఇలాంటి సమస్య అకస్మాత్తుగా పుట్టుకురావటాన్ని చూస్తూ ఉంటాం. Israelites were like that. ఇశ్రాయేలీయులు అలా ఉండినారు. 14:10. 14:10 నిర్గమకాండము Exodus 14. 14:10. నిర్గమకాండము 14:10. What to do in such type of situation? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? In verse 10. పదండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. They cried unto the Lord.
వారు యెహోవాకు మొరపెట్టిరి. There is no way of escape. తప్పించుకునే మార్గం లేదు ఇంకా. If they look forward, Red Sea is there. ముందు చూస్తే ఎర్ర సముద్రం. If they look back, the Pharaoh's armies are there. వారు వెనుక చూస్తే ఫరో సైన్యాలు ఉన్నాయి. Either side, thick forest is there. They cannot escape. Lakhs of people are there. అటు ఇటు చూసినట్లయితే ఇటు పూర్తిగా అరణ్యం ఉంది. లక్షలాది ప్రజలు ఎక్కడ తప్పించుకుపోతారు? Like the Egyptians, the Israelites are not having chariots. They are not having the horses. చూడండి, ఇశ్రాయేలు ఐగుప్తీయులకు ఉన్నట్లుగా ఇశ్రాయేలుకి గుర్రాలు గాని రథాలు గాని లేవు. They may not be having the worldly strength. వాళ్ళకి లోక సంబంధమైనటువంటి బలం లేకపోవచ్చు. When you and I face a situation, what to do? నీవు నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి? Yes. Generally, when we face such situation, one thought will come as Israelites got. చూడండి, మామూలుగా ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు ఇశ్రాయేలుకు వచ్చినట్లుగానే మనకు ఒక తలంపు వస్తుంది. Yeah, when they are trapped between the Red Sea and Pharaoh. ఎప్పుడైతే ఎర్ర సముద్రము ఫరోకు మధ్యలో ఇరికిపోయారు, What they were thinking? వాళ్ళు ఏం ఆలోచించారు? Verse 12. 12వ వచనం, Verse 12. 14, 12. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసులమగుదుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసులమగుటే మేలని చెప్పిరి. Always this temptation will be there in the life of a believer. ఎల్లప్పుడూ కూడా అవిశ్వాస జీవితంలో ఇలాంటి శోధన ఉంటుంది. What is that? అదేంటి? When you are facing Red Sea, there will be always a temptation to go back to Egypt. That is, go back to the world. చూడండి, ఎర్ర సముద్రాన్ని ఎదుర్కొనేటువంటి సమయంలో ప్రతిసారి కూడా ఆ వెనుక కంటే ఐగుప్తులోనికి వెళ్ళాలా, లోకంలోనికి వెళ్ళిపోవాలనేటువంటి శోధన వస్తుంది. They are full of fear. వారు పూర్తిగా భయపడి వారు ప్రభుకు మొరపెడుతున్నారు. They are almost scolding Moses. వారు దాదాపుగా ఇక మోషేని తిడుతున్నారు. Yes, why you have brought us out? మీరు ఎందుకు మనం బయట It is తీసుకొచ్చారు? better for us in Egypt. మేము ఐగుప్తులో ఉండటం మేలు. Now you see what to do. ఇప్పుడు చూడండి ఏం చేయాలి మేము అంటున్నాం. Whenever you and I face such situation, there will be a tendency to go to the old life. We must be very careful. కాబట్టి చాలా సార్లు ఇలాంటి పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు పాత ప్రాచీన జీవితంలోనికి వెనక వెళ్ళిపోవాలి అనేటువంటి శోధన కలుగుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. I have seen some of the young people. నేను కొందరు యవనస్తులను చూశాను. Not only myself, you must have seen. నేను మాత్రం కాదు, మీరు Or you గమనించుంటారు. must have experienced this situation in your life. బహుశా మీ జీవితంలో ఏదో ఒకవేళ అనుభవించుంటారు కూడా. You are saved. మీరు రక్షణ పొందారు. After your salvation, మీ రక్షణ తర్వాత and you are applying for a job, you are not getting a job. మీరు ఉద్యోగం కొరకై అటు ఇటు వెళ్తున్నప్పుడు మరి ఏది మీకు ఉద్యోగం దొరకట్లేదు. You are a child of God, you are a Christian. మీ దేవుని బిడ్డవు, క్రైస్తవుడు. You are not having any reservation. నీకు ఎలాంటి రిజర్వేషన్ లేదు. And also you cannot give a bribe like the worldly person. తర్వాత లోకస్తులు ఇచ్చినట్లుగా లంచం ఇవ్వలేవు. And you are not getting the job. Days are passing by. Juniors to you, they are getting good job. దినాలు గడిచిపోతా ఉంటున్నాయి. నీకంటే తక్కువ వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. నీకే మాత్రమే ఉద్యోగం రావట్లేదు. People who are getting, who got lesser marks than you, they are in a better position. నీకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు నీకంటే మెరుగైనటువంటి స్థానంలోకి వచ్చేస్తారు. You are writing exams and exams, you are not getting a job. అయితే మీరు ఓ పరీక్ష తర్వాత మరో పరీక్ష రాస్తున్నా మీకు ఉద్యోగం రావట్లేదు. Sometimes this weak idea will come. కొన్నిసార్లు ఇలాంటి మరి తలంపు, ఇలాంటి శోధన వస్తుంది. Why can't I go back? నేను ఎందుకు వెనుకకు Yes, వెళ్ళిపోకూడదు? if I go back, I can give a bribe and get a job very quickly. నేను వెనుకకు వెళ్ళిపోతే ఆ లంచం ఇచ్చేసి త్వరగా ఉద్యోగం పొందగలను. Sometimes the temptation will be there to go back. కొన్నిసార్లు వెనుకకు వెళ్ళాలా అనేటువంటి It శోధన is a వస్తుంది. practical situation. ఎంతో క్రియాపూర్వకంగా ఎదుర్కొనే పరిస్థితి. Yes, Israelites are also like that. ఈ ఇశ్రాయేలు కూడా అలాంటి వాళ్ళు. But remember one thing. అదో సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. The old life won't help a saved child. చూడండి, ప్రాచీన పాత జీవితం అనేది రక్షణ పొందిన దేవుని బిడ్డకు సహాయపడదు. Yes. By looking towards the past, as a child of God, you cannot cross the Red Sea. చూడండి, దేవుని బిడ్డగా వెనక వైపు చూస్తూ ఎర్ర సముద్రాన్ని దాటలేవు. Sometimes we blame God also. కొన్నిసార్లు మన దేవుని కూడా నిందిస్తుంటాం. By seeing the situations in our life. మన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ Yes, we will be blaming God. మన దేవుని నిందిస్తుంటాం. See, many times we do not know the purposes of God. చాలా సార్లు దేవుని ఉద్దేశాలు ఏంటనేవి మనకు తెలియదు. Why God has taken them in that particular way? ఎందుకు దేవుడు వాళ్ళ ప్రత్యేకమైనటువంటి ఆ మార్గం They తీసుకెళ్లాడు? are saved children of God. వాళ్ళు రక్షణ పొందిన దేవుని పిల్లలే. See, God knows very well Egyptians are going to come. దేవునికి ముందే తెలుసు ఈ ఐగుప్తులు వస్తారని. Israelites do not know. ఇశ్రాయేలుగా తెలియదు. You and I may not be knowing that the problem will be there before us, but God knows it in advance. చూడండి, నీకు నాకు ముందు సమస్య ఉండబోతున్నటువంటి మనకు తెలియదు, కానీ దేవుని ముందుగానే తెలుసు సమస్య What is the వస్తుంది. purpose of God in God bringing in that particular way of the Red Sea? చూడండి, ఎందుకని దేవుడు ఆ ప్రత్యేకంగా ఎర్ర సముద్ర మార్గాన్ని నడిపించడంలో ఉద్దేశం ఏంటి? In verse 4 it is written, 4వ వచనంలో రాయబడింది. in 14:4, 14:4
14:4. అయితే నేను ఫరో హృదయంను కఠినపరచుదును. ఎందుకని అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలన మహిమ తెచ్చుకుందును. I want to get glory through Pharaoh and all his army. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకోవాలి. It is the purpose of God. It is not to destroy the Israelites, remember it. చూడండి, జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇక్కడ ఇశ్రాయేలు నాశనం చేయడం అనేది దేవుని ఉద్దేశం కాదు. God has brought Israelites to the bank of the Red Sea, and behind them the Egyptian armies are there. It is not to destroy the Israelites. ఇక్కడ దేవుడు ఇశ్రాయేల్ ని యొక్క ఎర్ర సముద్ర తీరాన్ని తీసుకొచ్చాడు. వెనుకల చూస్తే ఫరో సైన్యాలు ఉన్నాయంటే వీళ్ళని నశింపజేయడానికి తీసుకురాలేదు. He is a loving God, he is a loving Father. ఆయన ఎంతో ప్రేమగల దేవుడు, ప్రేమగల తండ్రి. There is a clear purpose behind that. దాని వెనకాల ఎంతో నిర్దిష్టమైనటువంటి ఉద్దేశం ఉంది. I want to see my name glorified in the life of Pharaoh and also in the armies of Pharaoh. ఆయన ఫరో వలన, ఫరో సైన్యముల వలన నా నామానికి మహిమ రావాలి అనే ఉద్దేశం. అంతే కదా. He is repeating the same thing in verse 18 also. 18వ వచనంలో కూడా ఇవే సంగతులు మరలా చెప్తాడు. 18 అండి. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. Egyptians will come to know that I am the Lord Jehovah. ఈ ఐగుప్తీయులు నేను యెహోవానని తెలుసుకొందురు. Many times we cannot see the purposes of God, and this thought Satan puts in our mind, and that thought will be lingering. Why can't I go back to Egypt? చాలా సార్లు దేవుని ఉద్దేశాలు మనం ఎరగనటువంటి వాళ్ళమై సాతాను పెట్టినటువంటి యొక్క తలంపు, ఎందుకు ఎరగక నేను ఐగుప్తులకు వెళ్ళిపోకూడదు అని ఆలోచిస్తుంటాం. Even the last verse also says, చివరి వచనంలో కూడా అదే రాయబడింది. verse 31, 31వ వచనం. another purpose of God is written there. ఇక్కడ దేవుని మరొక ఉద్దేశం రాయబడింది. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచి To increase the faith of the Israelites. ఇశ్రాయేలు యొక్క విశ్వాసాన్ని పెంచడానికి. See what a wonderful purposes God is having in bringing them to the Red Sea. చూడండి, ఎర్ర సముద్రం మీద నడిపించడంలో దేవుడు ఎలాంటి అద్భుతమైనటువంటి సంకల్పాలు కలిగి ఉన్నాడు. To get glory among the Gentiles and to increase the faith of his own children. చూడండి, అక్కడ అన్య జనులలో ఆయన నామానికి మహిమ రావటానికి, తర్వాత తన సొంత ప్రజల విశ్వాసం వృద్ధి పొందటానికి. Many times our sight is not, we cannot see the long purposes of God. చాలా సార్లు అంత దూరదృష్టి మనకు ఉండదు. దేవుని యొక్క ఆ దూరముగా ఆలోచించేటువంటి సంకల్పాల గురించి మన దృష్టి కలిగి ఉన్నాం. Remember, brothers and sisters, సోదరి సోదరులారా, జ్ఞాపకం if you ఉంచుకోండి, are standing in such situation, మీరు ఎలాంటి పరిస్థితుల్లో some నిలబడినట్లయితే, problem before you, some problem behind you, what to do, you are not in a position to take a decision. నీ ముందు సమస్య ఉంది, వెనుకలో సమస్య ఉంది, ఇరికిపోయి ఏ తీర్మానం తీసుకోవాలో తెలియకుండా ఉన్నావు. Always remember one thing. ఎల్లప్పుడూ ఒక సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. God brought you out of Egypt to cross the Red Sea, not to be drowned in the Red Sea. దేవుడు నిన్ను ఐగుప్తులో నుండి వెలుపలికి తీసుకొచ్చాడంటే ఎర్ర సముద్రాన్ని దాటించడానికి కానీ ఎర్ర సముద్రంలో మునిగిపోవడానికి కాదు. Even after crossing the Red Sea, why God is taking you through the wilderness? So that you may inherit Canaan, not to die in the wilderness. తర్వాత ఎర్ర సముద్రం దాటిన తర్వాత కూడా అరణ్య మార్గాన ప్రభు నిన్ను నడిపిస్తున్నాడంటే అరణ్యంలో నీ క్షేమం రాలిపోవటానికి కాదు, కానీ కనాల్లోనికి వెళ్ళడానికి. So don't allow the enemy to convince you to go back. కాబట్టి నిన్ను వెనుకకి వెళ్ళిపోవాలనేటువంటి ఆ శోధనకు లోబడటానికి సాతానుకు చోటు ఇవ్వకూడదు. You left Egypt once for all. నువ్వు ఒక ఐగుప్తును విడిచిపెట్టావంటే అది పూర్తిగా విడిచిపెట్టేసావు. Let us not walk in conformation with the world. Romans 12:2. రోమపత్రిక 12:2 వచన ప్రకారంగా ఈ లోక మర్యాదను అనుసరించి మనం నడుచుకోకూడదు. God loved you so much. దేవుడు నిన్ను ఎంతగానో He ప్రేమించాడు. shed his blood for you. ఆయన తన రక్తాన్ని కొరకు He brought you out of the world, the Egypt. ఈ లోకమైన ఐగుప్తులో నేను వెలుపల తీసుకొచ్చాడు. Is it to kill you on the banks of Red Sea? అంటే ఎర్ర సముద్ర తీరాన్ని చంపడానిక? If God wants to kill you, he would have killed you in Egypt itself. ఒకవేళ నువ్వు చనిపోవాలనే దేవుని ఉద్దేశం అవుతే ఐగుప్తులోనే నువ్వు చంపేవాడు. What is the necessity of killing himself? Killing himself for your sake. నీ కొరకే నా కొరకే తను తాను మరి చంపుకునేదానికి ఆయన ఎందుకు అనుమతి ఇచ్చాడు? Yes, when you have come under the blood of the Lamb. ఎప్పుడైతే నువ్వు ఆ గొర్రె పిల్ల రక్తం ఎందుకు వస్తావు? Yes, problems will be there. సమస్యలు ఉంటాయి. Red Sea will be there. ఎర్ర సముద్రం ఉంటుంది. Bigger problems, smaller problems will be there. పెద్ద సమస్యలు ఉంటాయి, చిన్న సమస్యలు Area like ఉంటాయి. finances or family or health or church, whatever it may be, problems will be there. God said he shall have tribulation in his word. చూడండి, ఆర్థిక సంబంధమైన పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, సంఘంలో సమస్యలు కావచ్చు. ప్రభు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. Always remember one thing. ఎల్లప్పుడూ ఒక సంగతి జ్ఞాపకం పెట్టు. My God has brought me out of Egypt to cross the Red Sea,
not to be drowned in the Red Sea. నా ప్రభు నన్ను ఐగుప్తులో నుండి వెలుగుకి తీసుకొచ్చాడంటే ఈ ఎర్ర సముద్రం దాటేదానికి గాని దాంట్లో మునిగిపోవడానికి కాదు. My God has brought me out of Egypt, enabled me to cross the Red Sea, not to die in the wilderness, to inherit Canaan. నా ప్రభు నన్ను ఎర్ర సముద్రం దాటేదానికి ఆయన నాకు సహాయపడ్డాడంటే అరణ్యంలో నేను రాలిపోవటానికి కాదు కానీ కనాను స్వతంత్రించుకోవటానికి. So the first thing we see in the lives of these people, the idea of going back, it is from Satan. కాబట్టి మొదటి సంగతి వీళ్ళు చూస్తాం ఏంటంటే వెనకకు వెళ్ళిపోవాలి అనే ఆలోచన సాతాను కలిగించింది. God's purposes are very lofty. దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. Even through our problems, He wants to glorify His name in the Gentiles. He wants to increase our faith. మనకు వచ్చే సమస్యల ద్వారా కూడా అన్య జనుల మధ్యలాగా నామానికి మహిమ, మన విశ్వాసం వృద్ధి పొందాలనేది ఆయన ఉద్దేశం. So never look back. కాబట్టి ఎప్పుడు వెనక చూడకూడదు. If you are a child of God, our eyes must be on Canaan, that is enjoying our spiritual inheritance. నువ్వు దేవుని బిడ్డ అవుతాయి మన కనులు కనాను మీద ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్వాస్థ్యాన్ని అనుభవించాలని ఆశ. And when we see the Israelites, తర్వాత ఇశ్రాయేలు మనం చూసినప్పుడు they were filled with so much fear. వారు ఎంతో భయముతో నిండిపోయినారు. Verses 13 and 14. 13-14 వచనాలు. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు Why Moses is, you can read both the verses later, because it is not a Bible study, it is a prayer meeting. మీరు తర్వాత 2 వచనాలు చదువుకోవచ్చు ఎందుకంటే ప్రార్థన కూడిక కనుక. So why Moses is telling fear not? ఇక్కడ మోషే భయపడకుడి అని ఎందుకంటున్నాడు? Because he has seen very clearly the fear on their faces. ఎంచేతంటే వారి ముఖాల పైన భయము స్పష్టంగా కనబడుతుంది ఆయనకి. Don't allow the enemy to create fear in your life. నీ జీవితంలో సాతానుకు మరి నీలో భయం పుట్టించేదానికి అనుమతికూడదు. Fear is not from God, faith is from God. భయము అనేది దేవుని యొద్ద నుండి వచ్చేది కాదు, ఈ విశ్వాసము దేవుని యొద్ద నుండి వస్తుంది. Somebody gave a definition, F-E-A-R, fear, abbreviation. ఎవరో ఇంగ్లీష్ లో ఫియర్ అంటే భయం అనే దానికి ఈ రీతిగా వారు వివరించి చెప్పేదాన్ని. What is that? అదేంటి? False evidence appearing real. That is fear, isn't it? భయం అంటే ఆ కాని సంగతులను వాస్తవంగా ఉన్నట్లు చూపించటం. అదేమీ లేదు, అసలు నిజంగా అక్కడ ఏం లేదు. అక్కడ బూజు ఉంటుంది, అక్కడ బూజు ఉంటుంది, మనకి చిరుతుపులు తలకాయలా కనపడుతుంది, అది మనకి చిరుతుపల్లి తలలా కనబడుతుంది. false evidence and appearing real, that is fear. భయం అంటే లేని సంగతిని నిజముగా చూపించటము భయం. Fear is enemy's trick. ఆ భయము అనేది సాతాను యొక్క పన్నాగం. When you are in fear, నువ్వు భయంలో ఉన్నప్పుడు, when you are in tension, నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు, many times we have seen, you also know it very well. చాలా సార్లు మనం చూస్తుంటాం, నీకు కూడా బాగా తెలుసు. Under tension, yes, mind won't function. మన ఒత్తిడిలో ఉన్నప్పుడు మెదడు పనిచేయదు. All the memory you will forget. నీ జ్ఞాపక శక్తి అంతా కోల్పోతుంది. Fear distorts your memory. చూడండి, భయం అనేది నీ జ్ఞాపక శక్తిని తగ్గించేస్తుంది. So many experiences are there in your life. God has performed 10 miracles, wonderful things God has done. Because of fear, they have forgotten everything. దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేస్తుంటాడు. ఆ జీవితాల్లో కూడా 10 అద్భుత కార్యాలు, ఆశ్చర్యాలు జరిగించిన భయాన్ని బట్టి అవన్నీ మర్చిపోయారు. See, a person who is filled with fear, if you see him, ఒక భయముతో నిండిన వ్యక్తిని మీరు చూస్తే, he doesn't know what he is talking and he will not hear what we are talking. ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలియదు, మనం మాట్లాడేది ఆయన వినడు. Why? ఎందుకని? Satan plays this mind game, remember that. చెందంటే సాతానుడు మన మనసు పైన ఈ రకమైన ప్రభావాన్ని He will కలిగిస్తాడు. capture your mind. He will not allow you to remember anything of the past. He will not allow you to think also. చూడండి, మనసును ఎలా వశపరుచుకుంటాడంటే నీ గతాన్ని జ్ఞాపకం చేసుకునివ్వడు, అసలు నేను ఆలోచించడానికి కూడా శక్తినివ్వడు. That's why Paul is writing to Timothy. We all know 2 Timothy 1:7. God has not given the spirit of fear. అంచేతనే పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అంటాడు, 2 తిమోతి 1:7లో, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మనివ్వలేదు అంటాడు. Therefore stand boldly on God's word. అంచేతనే దేవుని వాక్యంపై ధైర్యముగా నిలబడాలి. God has promised them, I will take you to Canaan. దేవుడు వాళ్ళకు వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కనాను తీసుకెళ్తాను. Canaan is your promised land. కనాను మీ వాగ్దాత దేశము. On the way enemies will be there. శత్రువులు మార్గంలో On ఉంటారు. the way Red Sea will be there. మార్గంలో ఎర్రసముద్రం On the way ఉంటుంది. Amalekites will be there. మార్గంలో అమాలేకీయులు On the ఉంటారు. way wilderness will be there. మార్గంలో అరణ్యం ఉంటుంది. Not one innumerable problems will be there. చూడండి, ఒక్కటి కాదు అనేకమైన సమస్యలు వస్తాయి. But remember one thing. అదొక జ్ఞాపకం No పెట్టుకోవాలి. problem on the earth can alter even one letter in the promised
promise of God. చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ సమస్య అయినా కూడా దేవుని వాగ్దానాల్లో కనీసం ఒక పొల్లు లేక ఒక అక్షరాన్ని మార్చలేదు. Yes, the word of God is so powerful. Heaven and earth will pass away, not the word of God. సో దేవుని వాక్యం ఎంత శక్తివంతమైందంటే భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన వాక్యం గతించిపోదు. To be frank, if you see carefully, Israelites never dreamt that they will come out of the land of Egypt by seeing the situation. చూడండి, ఆ పరిస్థితిని చూసినప్పుడు ఇశ్రాయేలు ఈ ఐగుప్తులో నుంచి బయటకు వస్తాము అనేటువంటిది వాళ్ళ భాష ఆలోచించి ఉండరు. Yes, God performed many miracles. దేవుడు వాళ్ళ అద్భుతాలు అనేకాలు చేశాడు. Why God performed miracles? ఎందుకు దేవుడు అలాంటి అద్భుత కార్యాలు Not చేశాడు? only for their deliverance, but also to increase their faith in Him. వాళ్ళు విడుదల పొందటానికి మాత్రమే కాదు కానీ ఆయన యందు వారి యొక్క విశ్వాసము వృద్ధి పొందాలని. But when Moses saw their faces full of fear, easily Moses is a great man of God, skillful in the arts and crafts of Egypt. He can read the faces. కాబట్టి మోషే వీరి ముఖాలు గమనించినప్పుడు భయముతో నిండిపోయిన. ఎంతంటే మోషే ఐగుప్తు యొక్క సకల విద్యలందు ప్రవీణుడు గనక ఆ ముఖంపై ఉన్నటువంటి ఆ యొక్క సంగతి గమనించి చదవగలడు. Brothers and sisters, కాబట్టి సోదరి every సోదరులారా, one of us, like Israelites, will be having problems in our lives. మళ్ళీ ప్రతి ఒక్కరము ఇశ్రాయేల్ వలె మన జీవితాల్లో సమస్యలు ఉంటాయి. What to do? అదేం చేయాలి? Never go back. ఎప్పుడు వెనుకకు వెళ్ళకూడదు. Never. ఎన్నడూ వెళ్ళకూడదు. Satan will try to convince you 100 times. Go back, look back. సాతానుడు 100 సార్లు ప్రయత్నం చేస్తుంటాడు నేను ఒప్పించడానికి. వెనుకకు వెళ్ళు, వెనుకకు చూడు, వెనుక వెళ్ళిపో అంటుంటాడు. Tell to the Satan, సాతానుతో చెప్పు, my God has given me a promise, I will go forward. నా దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు కనుక నేను ముందుకెళ్తాను. I am a person belonging to Canaan, not to Egypt. నేను కనానుకు చెందినవాడిని కానీ ఐగుప్తుకు చెందినవాడిని Yes, కాదు. sometimes problems in the church also, they will encourage you to go back. కొన్నిసార్లు సంఘంలో ఉన్నటువంటి సమస్యలు కూడా వెనుకకు వెళ్ళిపో అనే దానికి నేను ప్రోత్సాహపరుస్తుంటాను. Tell to Satan, సాతానుతో చెప్పు, my Lord is building the church. నా ప్రభు సంఘాన్ని కడుతున్నాడు, I will go forward. నేను ముందుకు వెళ్తాను. God has brought me out of Egypt not to go back, not even to look back. చూడండి, దేవుడు నా ఐగుప్తులోని తీసుకొచ్చాడంటే వెనుకకు వెళ్ళడానికి కాదు, కనీసం వెనుకకు చూడడానికి కూడా కాదు. Secondly, drive away the fear from your heart. రెండవదిగా నీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని తొలగించు. Fear is not there. You can remember what all God has done in the past. ఈ భయం అనేది లేనట్లయితే గతంలో దేవుడు ఏదైతే చేశాడు అంత జ్ఞాపకం ఉంటుంది. And the third thing what we see here, ఇక్కడ మనం చూసే మూడో సంగతి ఏంటంటే, and God is telling, stand still through Moses. దేవుడు మోషే ద్వారా వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, మీరు ఊరక్క నిలుచుండి చూడుడి. ఎందుకు ఊరుకోవాలా? ఎందుకు ఊరుకోవాలా? Because ఎంచేతండి in fear we are prone to do many useless things, isn't it? ఎంచేతంటే భయములో చాలా సార్లు పనికిరాని అనేకమైన సంగతులు Fruit సాధించుంటారు. will not be there, but we will be doing so many things out of fear. భయాన్ని బట్టి అనేక పనులు చేస్తూ ఉంటాం, అది ఇది చేస్తుంటాం, దానివల్ల ఏమీ ఫలం ఉండదు. That's why what God is telling, అంచేత దేవుడు ఏమంటున్నాడు, ఏమి చేయకు, stand still. మీరు ఏమీ చేయకుండా ఊరక నిలుచుంటుంది. ఏమి చేసినా గానీ కంగారే. మీరు ఏం చేసినా ఇప్పుడు కంగారే. Stand still. అంచేత అంటాడు, మీరు ఊరక నిలుచుండి చూడుడి. Yeah, remember His promises. ఆయన వాగ్దానాలు జ్ఞాపకం Yes, చేసుకోండి. in fear, okay, remember John 14:1, let your hearts not be troubled. మరి మీరు భయములో ఉన్నప్పుడు యోహాను 14 జ్ఞాపకం చేసుకోండి, మీ హృదయంలో కలవరపడనీయకుడి. Yes, God has given a wonderful promise. దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు. Don't run here and there, stand still. మీరు అటు ఇటు పరిగెత్తక ఊరక నిలుచుండి. See, what is the use of running here and there when you do not know where you are running? మీరు ఎక్కడికి పరిగెత్తుతున్నారో తెలియనప్పుడు అటు ఇటు పరిగెత్తడంలో ఉపయోగం ఏముంది? If you know the goal, then you can run in that direction. You do not know what is the goal. Running here and there. What is the use of that running? చూడండి, మీరు గమ్యం తెలిసినప్పుడు ఆ గమ్యం మధ్యకు పరిగెత్తితే దాంట్లో ఒక అర్థం ఉంది, కానీ ఎక్కడికి పరిగెత్తుతున్నారో తెలియనప్పుడు అటు ఇటు పరిగెడితే దాంట్లో ఏమి అర్థం ఉంటుంది? Stand by faith. అంచేత విశ్వాసముతో నిలబడి. Isaiah chapter 40 verse 31 is so clear. యెషయా గ్రంథం 40:31 ఎంతో స్పష్టంగా ఉంది. Even in our physical life also, మన యొక్క భౌతిక జీవితంలో కూడా unless we come upon our knees, we cannot stand. మనం మోకాళ్ళ మీదకి వస్తే తప్ప నిలబడలేం. First we will crawl as babes. మొదట పసిబిడ్డల వలె మోకాళ్ళపై ప్రాకుతూ వస్తాం. First kneeling position, మొదట మోకాళ్ళ మీద then ఉండేటువంటి, standing, తర్వాత నిలబడటం, then walking, తర్వాత నడవటం, then running. తర్వాత పరిగెత్తటం. It is a process. చూడండి, ఇది ఒక క్రమేణా జరిగే ప్రక్రియ. Spiritually also, అదే రీతిగా ఆత్మీయంగా in any problem, the first thing is come upon your knees, then stand, then start walking. So that's why God is telling, stand still, don't walk, don't run now. అంచేతనే ఏ సమస్య వచ్చినా కూడా మొదలు చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళ మీద రావాలి,
అటు తర్వాత నిలబడము నడవటం ఇవన్నీ వస్తాయి. అంచేత దేవుడు అంటాడు మీరు ఊరికే నిలిచుండండి. So when you are waiting in the presence of God, as per Isaiah 40:31, యెషయా గ్రంథం 40:31 వచ్చిన ప్రకారంగా మీరు యెహోవా కొరకు కనిపెడుతూ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు God will give us renewed faith దేవుడు మనకి నూతన పరచబడిన విశ్వాసాన్ని ఇస్తాడు, and also renewed strength తర్వాత నూతన బలాన్ని ఇస్తాడు, and renewed zeal to stand for the Lord. ప్రభు కొరకు నిలబడాలనేటువంటి నూతనమైనటువంటి ఆసక్తిని ఇస్తాడు. Yeah, God will strengthen our hearts, our minds, our will and our emotions. దేవుడు మన యొక్క హృదయాలని, మన యొక్క చిత్తాన్ని, మన యొక్క భావోద్వేగాల్ని, మన యొక్క మరి శక్తియుక్తులన్నింటిని బలపరుస్తాడు. Stand still and see what God is doing. Psalm 46:10 also says same thing. కాబట్టి మీరు ఊరికి నిలిచుండి దేవుడు చేసేటువంటి కార్యములు నిలిచుండి చూడని కీర్తన 46:10 కూడా అదే ఉంది. Brothers and sisters, కాబట్టి సహోదరి సోదరులారా, you and I may not be knowing why you and I are at the Red Sea, but God knows it. నీకు నాకు ఎర్ర సముద్రం దగ్గర మనం ఎందుకున్నామని తెలియకపోవచ్చు, కానీ దేవునికి ఆ సంగతి తెలుసు. God knows what is on the other side also. దేవునికి అటువైపు ఏముందో అనేది కూడా తెలుసు. That's why He performed miracles and brought you out of Egypt, and He have given cloud to you on the way also. అంచేతనే అద్భుత కార్యాలు చేసి ఐగుప్తులో నుంచి నడిపించాడు వెలుపలికి, అంతేకాదు మేఘస్తంభాన్ని నడిపించేదానికి ఇచ్చాడు. So first thing is, అండ్ మొదటి సంగతి never look back. ఎన్నడూ వెనుకకు చూడకూడదు. Second thing is, రెండవది don't fear. ఎన్నడూ భయపడకూడదు. Third thing is, మూడవది stand still to get the renewed strength. నూతన బలం పొందటానికి ఊరక నిలిచి ఉండాలి. And fourthly, నాలుగవది what they have done? వాళ్ళు ఏం చేశారు? In 14:10 it is very clearly written, people cried unto the Lord. 14:10 స్పష్టంగా రాయబడింది, వారు యెహోవాకు మొరపెట్టిరి. And in 15th verse, Moses cried unto the Lord. 15వ వచనంలో మోషే యెహోవాకు మొరపెట్టాడు. That's why God is telling, అంచే దేవుడు అంటాడు, though it is not written Moses cried unto the Lord, but God is telling, why criest thou unto me? What does it mean? Moses cried unto the Lord. మోషే మొరపెట్టను అనే మాట లేకపోయినా దేవుడు ఆయనతో నీవు ఎలా నాకు మొరపెట్టుచున్నావు అంటే ఆయన మొరపెట్టినాడు అని అర్థం. Prayer is a wonderful weapon God has given in all situations of our life. మన జీవితంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్లో కూడా దేవుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి ఆయుధం ప్రార్థన. Undoubtedly every one of us are going through problems. నిస్సందేహంగా మనం ప్రతి ఒక్కరం సమస్యల గుండా వెళ్తున్నాం. Yes, the area of the problem may be different. బహుశా సమస్య ఏ సమస్య అనేది వేరు కావచ్చు. Maybe in family, బహుశా కుటుంబంలో, maybe because of your individual health. బహుశా వ్యక్తిగతంగా ఆరోగ్యాన్ని బట్టి. Pray. ప్రార్థించు, Fear not. భయపడకు. God has not brought you to such a situation not to destroy you but to increase your faith. దేవుడు ఇలాంటి స్థితికి నేను తీసుకొచ్చాడంటే నేను నశింపజేసేదాన్ని కాదు, కానీ నీ విశ్వాసాన్ని వృద్ధి పొందింపజేసేదాన్ని. Now what is the result? దీని వల్ల ప్రతిఫలం ఏంటి? Yeah, when they prayed and when Moses cried unto the Lord, ఎప్పుడైతే వీరు ప్రార్థన చేస్తున్నారో తర్వాత మోషే దేవుడు మొరపెట్టాడో God spoke. దేవుడు మాట్లాడాడు. The Red Sea is there ఎర్ర సముద్రం అక్కడ ఉంది, and the Pharaoh's armies are coming. ఫరో సైన్యాలు వస్తున్నాయి. Yes, what God is telling? దేవుడు ఏమంటున్నాడు? 15th 15వ verse. వచనం, అంతలో యెహోవా మోషేతో నీవేలా నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడు అని Go forward. ముందుకు సాగిపోండి. God knows the Red Sea is there, but what God is telling, go forward. దేవుని తెలుసు అక్కడ ఎర్ర సముద్రం ఉంది, ఆయన అంటాడు కూడా సాగిపోవుడి. When you pray, you can hear the still small voice of God. Go forward. మీరు ప్రార్థించినప్పుడు దేవుని యొక్క నిమ్మలమైనటువంటి స్వరాన్ని మీరు వింటారు, సాగిపోవుడి అని. That is very important as the fifth thing in this portion. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం ఈ భాగంలో. 5వ సంగతి, Never look back. ఎన్నడూ వెనుక చూడకూడదు, Don't fear. ఎన్నడూ భయపడకూడదు, Stand still. ఊరిక నిలుచుండి చూడాలి, ప్రార్థించాలి. Fifthly, hear the voice of God. Go forward. 5వది దేవుని స్వరము, సాగిపోవుడి అనే మాట వినాలి. The waters are still there. ఆ నీళ్ళకి అక్కడే ఉన్నాయి. Red Sea is like that only. ఎర్ర సముద్రం ఇంకా అలాగే But ఉంది. what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? Put the step of faith. విశ్వాసముతో అడుగు, Go forward. నువ్వు ముందుకు వెళ్ళు. And sixthly, 6వది, you and I have to launch forward. నీవు నేను ముందుకు మరి వెళ్ళాలి. Yes, we have to go forward at His voice. ఆయన స్వరము విని ముందుకు సాగిపోవాలి. Yes, we have seen, because when you go forward like that, you can enjoy His presence, you can enjoy His power, you can enjoy His promises. చూడండి, ఎప్పుడైతే ఇలాగ మనం ముందుకు సాగిపోతామో ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తాము, తర్వాత ఆయన యొక్క వాగ్దానాలు అనుభవిస్తాము, ఆయన And power also. ఆయన శక్తిని కూడా అనుభవిస్తాం. Yes, God brought you to the Red Sea to increase your faith. దేవుడు ఎర్ర సముద్రం నడిపించాడంటే నీ విశ్వాసాన్ని పెంపాలు You want చేయడానికి, to perform one more wonder. మరొక అద్భుతం నీ జీవితంలో You know చేసేదానికి. what is the desire of God in bringing you to that Red Sea? ఆ ఎర్ర సముద్రం దగ్గరికి నేను నడిపించడంలో దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా? So that you may sing louder than earlier.
ఇంతకు మునుపు కంటే ఇంకా గట్టిగా బిగ్గరగా మేము పాడేదానికి, Yes, to make us so happy. మన అంత సంతోషంతో నింపడానికై. Yes, Lord, I never thought this. ప్రభా, నేను ఎన్నడూ ఇది అనుకోలేదు. To increase our volume of singing, God has brought us to the Red Sea and brought the armies also behind us. దేవుడు ఐర సముద్రం దగ్గర మనం నడిపించి వెనకలో ఫరో సైన్యాలు తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రభును స్తుతించి పాడేదాని కొరకే మన స్వరం పెరగాలి అని. Not only that, అంతేకాదు, in our joyful situation, sometimes we will forget God to increase our prayer time also. చూడండి, మనం We cried unto the Lord. సంతోషంతో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని మర్చిపోతాం కనుక సమస్య తీసుకొచ్చి ప్రార్థన నేర్పించేదానికి వారు దేవునికి మొరపెట్టారని. So that to bring ourselves more closer unto Him. తద్వారా మనల్ని ఆయనకు సమీపంగా తీసుకురావడానికి. And as we have already read, also to bring Himself glory among the Egyptians. తర్వాత ఇందాక మనం చదువుకున్నట్లుగా ఐగుప్తీయుల మధ్యలో ఐగుప్తీయుల ద్వారా మన నామానికి మేము తీసుకురావడానికి. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, I do not know your problem, you may not be knowing my problem. మీకు నా సమస్య తెలియదు, నా సమస్య మీకు తెలియదు. You are having your individual problems, I am having my individual problems. Together we are having corporate problems. మీ వ్యక్తిగత సమస్యలు మీకున్నాయి, నా వ్యక్తిగత సమస్య నాకున్నాయి, కలిసి అందరికీ సమిష్టిగా కొన్ని సమస్యలు ఉన్నాయి. What to do? ఇప్పుడు ఏం చేయాలి? Hear the voice of God and launch forward. దేవుని స్వరము విని ముందుకు సాగిపోవాలి. You may say it is impossible. God says it is possible with me. Matthew 19:26. మీరు అనొచ్చు అసాధ్యమని. దేవుడు అంటాడు మత్తయి సువార్త 19:27లో ఇది నాకు సాధ్యమే. You may be telling, I am tired. God is telling in Matthew 11:28, come unto me, I will give you rest. నువ్వు అనొచ్చు నేను అలసిపోయానని. మత్తయి సువార్త 11:28లో ఆయన అంటాడు భారం మోసుకుని వచ్చిన సమస్త జనుల నా దగ్గర రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. You may be telling, I am all alone, nobody loves me. God is telling John 3:16, I am loving you. నువ్వు అనొచ్చు భాష నేను ఒంటరిగా ఉన్నాను, ఎవరు నన్ను ప్రేమించట్లేదని. దేవుడు అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యోహాను సువార్త 3:16. You may be telling, nobody is caring for me. God is telling 1 Peter 5:7, I am caring for you. భాష నువ్వు అంటున్నావేమో నా గురించి ఎవరు పట్టించుకోవట్లేదని. అది యేసు ప్రభు చెప్తున్నాడు 1 పేతురు 5:7లో నీ గురించి నేను చింతిస్తున్నాను. Like that we can claim so many promises in the word of God. ఈ రీతిగా దేవుని వాక్యాలు అనేక వాగ్దానాలు కోరుకోవచ్చు. Seventhly, before we enter into a time of prayer, ఏడవదిగా ప్రార్థనలో మనం వెళ్ళేదాని ముందు number one, we have seen never look back in such a situation. మొదటి చూస్తాం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎన్నడూ వెనక్కు చూడకూడదు. Secondly, never fear. రెండోది ఎన్నడూ భయపడవద్దు. Thirdly, stand still. మూడోది నిలిచి ఉండాలి. Fourthly, cry unto the Lord. నాలుగోది ప్రభు మొరపెట్టాలి. Fifthly, hear His voice. ఐదోది ఆయన స్వరం వినాలి. And sixthly, when you hear His voice, sea may be there, launch forward. ఆరవదిగా ఆయన స్వరం విన్నప్పుడు ఎదుట సముద్రం ఉన్నా సాగిపోవాలి. And seventhly and finally, ఏడోదిగా చివరిగా think positively all the time. ప్రతిసారి కూడా అనుకూలమైనటువంటి విధానంలో ఆలోచించాలి. When people face problems, different people react in different ways. చూడండి, ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో స్పందిస్తారు. I have seen some of the people, you also must have seen. నేను కొంతమంది చూశాను, మీరు కూడా బహుశా చూసింటారు అలాంటి వారిని. Some people are constant complainers. కొందరు ఎలా ఉంటారంటే ఎప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. No satisfaction in their God. One side God will be performing wonders. ఒకవైపు దేవుడు అద్భుతాలు వాళ్ళు చేస్తున్నా ఏ తృప్తి ఉండదు వాళ్ళకి. Sometimes some people see, you must be seeing the students. మీరు కొన్నిసార్లు విద్యార్థులు చూస్తుంటారు. The fellow who failed in the exam will be more joyful than the fellow who passed the exam. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినటువంటి మరి ఎగ్జామ్ లో తక్కువ మరి పాస్ అయిన వాడి కంటే ఫెయిల్ అయిన వాడు ఎక్కువ సంతోషంగా ఉంటాడు. You must have seen. మీరు చూస్తుంటారు అలా. God have passed that person in the exam, but his face is so gloomy. ఆ వ్యక్తికి దేవుడు ఎగ్జామ్ లో పరీక్షలో పాస్ చేశాడు కానీ ముఖం చూస్తే ఎంతో విచారంగా ఉంటుంది. Arey, why your face is like that? ఎందుకు మీ ముఖం ఎలాగుంది అని I అడుగుతాయి. expected first class, I could not get it. నేను ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకున్నాను, రాలేదు. Some people, though they get first class, they are not happy. కొందరు ఫస్ట్ క్లాస్ వరకు వచ్చినా కూడా సంతోషంగా ఉండరు. I expected school first. నేను స్కూల్లో మొదటి వాడిగా వస్తా There is అనుకున్నాను. no satisfaction. One side God is blessing, ఒకవైపు దేవుడు ఆశీర్వదిస్తున్నా కూడా సంతృప్తి అనేది ఉండదు. but the fellow who failed is so happy. అయితే ఫెయిల్ అయిన వాడు అయితే చాలా సంతోషంగా ఉంటాడు. You ask that fellow, మీరు వాడిని అడగండి, అరే నువ్వు ఫెయిల్ అయినా కానీ ఎందుకు why you are so happy? నువ్వు ఫెయిల్ అయినా కూడా ఎందుకు ఇంత సంతోషము? నన్నేం చేయమంటావు రా ఈ మధ్యలో తిండి కూడా సరిగ్గా తిట్టడం లేదంట. That is what he answers. కాబట్టి వాడు ఏమంటాడంటే దిద్దువాడు సరిగ్గా తిరగట్లేదు, నన్నేం చేయమంటారు? Nowadays you are seeing in papers, even the invigilators are coming drinking. ఎవడు మార్కులు నా మార్కులు ఎవరికి పోయి ఉంటాయి, 100 out of 100 వచ్చి ఉంటారు. He will be very happy. ఈ వార్తా పత్రికలు చూసింటారు,
మరి తాగి వచ్చి వారు దిద్దుతున్నారు పేపర్లు కనుక అలాంటి వాడు నాకు పేపర్ పోయి ఉంటది 100 వచ్చి నాకే దిద్దాడు కాబట్టి ఫెయిల్ అయ్యారు. So let us think very positively. కాబట్టి అట్లా అనుకూలంగా మనం ఆలోచించాం. Some people, one side God is blessing them daily, but you see complaint after complaint, complaint after complaint. కొందరు దేవుడు ప్రతి దినము వాళ్ళని ఆశీర్వదిస్తున్నా కూడా దాని తర్వాత ఒకటి ఫిర్యాదు చేస్తూనే ఉంటారు, ఏదో నెపం మోపుతూనే ఉంటారు. They cannot handle setbacks. They cannot handle upsets in their life. వాళ్ళ జీవితంలో ఓటమిలను గాని వాళ్ళ జీవితంలో నిరుత్సాహ పరిస్థితులు గాని వాళ్ళు ఏమాత్రం ఎదుర్కోలేదు. ఎవరికల్లా దగ్గర కూర్చోబెట్టుకోవాలి, ఆ పాపం దగ్గర కూర్చో. I won't allow any child to move. So they cannot handle setbacks in their life. వారి జీవితాల్లో ఓటమిని అనేది వారు ఎదుర్కోలేరు. After accepting Lord Jesus Christ, always they think that promotion after promotion, promotion after promotion, growth after growth. వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత పదోన్నతి వస్తుందని దాని తర్వాత ఒకటి హెచ్చింపులోకి వస్తామని ఎదుగుదల ఉంటుందని కోరుతుంటారు. Some people, believers I am talking, they can't even handle normal events. కొందరు విశ్వాసులే వాళ్ళు మామూలుగా ఉండేటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోలేరు. Everybody is having chikungunya, everybody is having what is the other fever? Dengue. ప్రతి ఒక్కరికి కూడా చికెన్ గున్యా, డెంగ్యూ ఇవన్నీ And these people also got, because we are in the physical body, when everybody is having the pollution is there, I also will get a fever. కాబట్టి అందరికీ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి కనుక మానవ శరీరంలో నేనున్నాను కనుక నాకు కూడా ఇలాంటి వ్యాధి రావచ్చు. But immediately when small fever comes, brother, God has brought me to the Red Sea experience. Red Sea experience is the నిజంగా very will be. అది ఇలాంటి చిన్న సమస్య ఏదో రాగానే బ్రదర్ దేవుడు నన్ను రసముద్రం అనుభవం తీసుకొచ్చాడంట. నిజం లాంటి అనుభవం వస్తే ఏమైపోతాం? For small problem, brother, I am going through difficulties like Job. చిన్న సమస్య వస్తేనే బ్రదర్ యోబు లాంటి బాధ గుండా వెళ్తున్నా నేను అంటాను. యోబు ఎంత బాధపడుతున్నాడు అది విన్నప్పుడు బైబిల్ చదివి కూడా నా గురించి అర్థం చేసుకోలేదు కూడా. ఇదేంటి యోబు ఎంత బాధపడి ఉంటాడు. వాళ్ళ కొరకు చూస్తే అది ప్రాణమా మరణమా జీవం అలా. ఇశ్రాయేలు కూడా వాళ్ళకి చావాలా వాళ్ళకి బ్రతకాలనేటువంటి పరిస్థితి. One day I have seen one brother, just while I don't know why he is using the blade to sharpen the pencil, that little bit cut was there on the finger. ఒకసారి ఒక సహోదరుని చూశాను, పెన్సిల్ చెక్కడానికి ఎందుకు మరి బ్లేడ్ వాడుతున్నాడు, అది కొద్దిగా వేలు దిగింది. 2 drops of blood. 2 చుక్కలు బిందులు. Immediately his wife is falling to a profuse bleeding. I was there, what is this? వెంటనే భార్య ఫోన్ చేసి చెప్తుంది రక్తపాతం ఇక్కడ, రక్తం ఏరులై ప్రవహిస్తుంది, 2 చుక్కలు రాలేదు. Many times we magnify our problems. చాలా సార్లు సమస్యను ఎక్కువ చేసి చెప్తుంటాం. For everything we will say, Red Sea, Job. ప్రతిదానికి ఎర్ర సముద్రము, యోబు అంటుంటాము. No. We should know how to handle the problems. Normal, undoubtedly some serious problems will be there, no doubt about it. Sometimes it may be a Red Sea experience, but not daily. చూడండి, కొన్నిసార్లు ఎర్ర సముద్ర అనుభవాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ ప్రతిరోజు అలాంటి ఎర్ర సముద్ర అనుభవం రాదు. మామూలుగా పరిస్థితులు వస్తుంటాయి. For such people, it will be very easy to be discouraged. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు వెంటనే నిరుత్సాహపడేటువంటి సాధ్యత ఎక్కువ. Remember, people like Moses are unconquerable by such situations. మోషే లాంటి వారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు వారు ఏమాత్రం కూడా ఓటమి పాలు కాకుండా జయశాలులై ఉంటారు. కాబట్టి మోషే లాగా ఉండాలి. Yes, water is there. చూడండి అక్కడ నీళ్లున్నాయి. God said, దేవుడు అన్నాడు, go forward. సాగిపోడి. Never stop. ఆయన ఏమాత్రం ఆగలేదు అక్కడ. God has given me the promise. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు. People like Moses are unconquerable, I can say. చూడండి, మోషే లాంటి వారు ఎలాంటి వాళ్ళంటే వారు ఏమాత్రం కూడా ఓటమి పాలు కాదు, లేక జయించేటువంటి జయశాలు వారు. They look up, they will get the command, they will go forward. వారు పైకి చూస్తారు, దేవుని నుండి ఆజ్ఞ పొందుతారు, ముందుకు సాగి వెళ్తారు. Joseph rose from the bottom of the pit to the highest position in Egypt. చూడండి, యోసేపు ఆ గుంటలో ఉన్నటువంటి ఆ క్రింది స్థితిలో నుండి ఐగుప్తులో అత్యున్నత స్థానానికి వచ్చాడు. ఆయన never complained. ఎన్నడూ ఫిర్యాదు చేయడు. Unimaginable difficulties he underwent. ఆయన జీవితంలో అసలు ఊహించలేనంత కష్టాలు ఎదుర్కొన్నాడు. The trials he faced are beyond our comprehension. ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ పరీక్షలు మన గ్రహింపుకు మించినవి. But అయినా కూడా never murmured. ఎన్నడూ సనగలేదు. Never said that I am in a problem. ఎన్నడూ నేను ఇలాంటి సమస్యలు ఉన్నాను అనలేదు. God took him to the highest position.
position. దేవుడే ఆయన్ని అత్యున్నతమైనటువంటి స్థానాన్ని తీసుకెళ్ళాడు. Esther, ఎస్తేరు she was not paralyzed by seeing the problems. సమస్యలను చూసి ఆమె అక్కడే నిలిచిపోయి దిక్కు తోచుకోవడం లేదా. So this evening, brothers and sisters, కాబట్టి సాయంకాలము సోదరి సోదరులారా, fear not. భయపడకుడి. God is having His own purposes in relation to the problems we are facing. మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల విషయంలో దేవుడు తన సొంత ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. Have faith. అంత విశ్వాసం కలిగి ఉండండి. Pray. ప్రార్థించండి. Stand still. ఊరిక Hear నిలిచుండి. the voice. Get the command from God. స్వరము విని దేవుని ఎదుట ఆజ్ఞ పొందండి. Go forward. ముందుకు సాగిపోడి. See, God fights for us. అప్పుడు దేవుడు మన పక్షాన యుద్ధం చేయటం If you read చూస్తాం. verse 19, 19 మనం చదివితే, the same cloud which was there going before them went behind them. They did not fight. చూడండి వారు Light to the Israelites and darkness to the Egyptians. చూడండి ఏ మరి స్తంభం అయితే వారికి వెలిగిస్తుందో 19 చూడండి. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. So you can see what is the result in the next verse. తర్వాత వచ్చిన దాని వల్ల ప్రతిఫలం ఏంటి? అది 20. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించెను. God sent a small cloud. దేవుడు చిన్న మేఘాన్ని పంపించాడు. Light to Israelites and darkness to the Egyptians. అది ఇశ్రాయేలుకు రాత్రి, తర్వాత మరి ఇశ్రాయేలుకేమో వెలుగు, ఐగుప్తులకు So చీకటి. this evening, brothers and sisters, కాబట్టి సాయంకాలం సోదరి సోదరులారా, you may be passing through difficulty. మీరు సమస్యలు గుండా వెళ్తున్నారేమో. With the authority of the word of God, with the promises of God, I can guarantee for your life and for my life also, God has not brought us to Red Sea to drown us, but to show you the enemy's drowning. చూడండి, దేవుడు మరి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి దేవుని యొక్క వాగ్దానాల అధికారంతో చెప్పగలుగుతున్నాను ఏంటంటే, దేవుడు మనని ఐగుప్తులో బయటికి తీసుకొచ్చి ఎర్ర సముద్రం దగ్గర నడిపించాడంటే ఎర్ర సముద్రంలో మనం మునిగిపోయటానికి కాదు, కానీ ఆ శత్రువు ఎర్ర సముద్రంలో మునిగిపోవటం మనం చూసేదానికి. ఎర్ర సముద్రంలో నిన్ను ముంచేదానికి తీసుకురాలేదు, నీ కళ్ళ ఎదుట శత్రువును ముంచేదానికి తీసుకొచ్చాడు. కాబట్టి ఎర్ర సముద్రంలో నీవు మునిగిపోవటానికి కాదు, కానీ శత్రువు మునిగిపోయినప్పుడు నువ్వు చూసి చూడటానికి. But at the same time, అయితే అదే సమయంలో never forget that on the way to Canaan, surely Red Sea will be there, surely wilderness will be there, surely Amalekites will be there. Never get discouraged. Let us cry unto the Lord for our problems. అయితే ఇప్పుడు మర్చిపోకూడదు, కనాను మార్గంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఎర్ర సముద్రం ఉంటుంది, ఖచ్చితంగా అరణ్యం ఉంటుంది, ఖచ్చితంగా అమాలేకులు వస్తారు. అయితే మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకి వీటన్నిటిలో ఆయన సహాయం చేస్తాడు. Go forward. ముందుకు సాగిపో. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.